నేను రమణారెడ్డి గారు కూడా, ఎందుకంటే మిగతా కొత్తగా వచ్చిన శాసనసభ్యులకు కూడా ఒకటి చెప్తాను. బీఆర్ఎస్కు సంబంధించి వారి ప్రభుత్వ హయాంలో అధ్యక్ష మొదటి లెజిస్లేటివ్ అసెంబ్లీ 2014 to 18 3 హౌస్ కమిటీస్ వేసిండ్రు వీరు. దాంట్లో మీటింగ్స్ ఎప్పుడు కూడా సరిగ్గా జరగలేదు, రిపోర్ట్స్ కూడా ఇవ్వలేదు. నేను రమణారెడ్డి గారు చెప్తా ఉన్నాను. ఫస్ట్ అండ్ సెకండ్ అసెంబ్లీ డిజల్యూషన్స్తో పాటు ఈ హౌస్ కమిటీకి సంబంధించిన రిపోర్ట్స్ కూడా వారు ఇవ్వలేదు. దాని విషయంలో ఎందుకంటే శాంక్టిటీ ఏ విధంగా పోతా ఉన్నది. హౌస్ కమిటీ ఆన్ ఇల్లీగల్ సేల్ ఆక్యుపేషన్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్, హౌస్ కమిటీ ఆన్ టు ఎంక్వైర్ వక్ఫ్ ప్రాపర్టీస్, హౌస్ కమిటీ ఆన్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్, వీటన్నిటి విషయంలో మీరు హౌస్ కమిటీ వేసిండ్రు. వేసిన తర్వాత ఏమైంది అధ్యక్ష? హౌస్ కమిటీకి సంబంధించి అసలు మీటింగ్సే ఏర్పాటు చేయలేదు సరిగ్గా, దానికి సంబంధించి రిపోర్ట్స్ ఇవ్వలేదు. వారికి అన్ని విషయాలు తెలుసు. హౌస్ కమిటీ అంటే కేవలం ఈరోజు 1 పాయింట్ ఎజెండాలో మేము ప్రభుత్వం పైన ఏదో సాధించినామని చెప్పడానికి చేస్తూ ఉన్న ప్రయత్నం కాకుండా ఈరోజు స్పష్టంగా చాలా సీరియస్గా ఒక కమిట్మెంట్తోని సిబిసిఐడి ఎంక్వైరీ చేయడం జరిగింది. సిబిసిఐడి ఎంక్వైరీ విషయంలో కూడా ఒక స్పష్టతతో పోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారే వచ్చి సిబిసిఐడి ఎంక్వైరీ అంత తర్వాత అంతకంటే పెద్దది అధ్యక్ష. ఈరోజు హౌస్ కమిటీ రిపోర్ట్ ఇస్తే ఏమిటి అధ్యక్ష? రేపు హౌస్ కమిటీ వచ్చి సిబిసిఐడి ఎంక్వైరీ ఏమంటది? ఉదాహరణ చెప్తా ఉన్నాం. ఆఖరికి ఇప్పుడు నిజాయితీగా అధ్యక్ష ఈ హౌస్ కమిటీ దానికి సంబంధించి దీని హౌస్ కమిటీ మీటింగ్కి సంబంధించి నేను ఎందుకంటే రమణారెడ్డి గారు ఉన్నారని చెప్తున్నాను. హౌస్ కమిటీస్ అనేకంగా చూసినాం. హౌస్ కమిటీ వేసి మంచో చెడో మరి బ్లాక్మెయిల్ చేయటమా ఇబ్బంది పెట్టడమో చేసి హౌస్ కమిటీకి సంబంధించిన రిపోర్ట్స్ రాకపోవటం స్పష్టతగా ఎందుకు రాలేదు సార్ అధ్యక్ష? ఈ హౌస్ కమిటీ రిపోర్ట్స్ ఎందుకు రాలేదు? బయటికి ఎందుకు రాలేదు? రిపోర్ట్స్ సంబంధించిన అంశాలు ఎందుకు బయట పెట్టలేదు? మీటింగ్స్ ఎందుకు ఏర్పాటు చేయలేదు సార్? ఆ విధంగా ఉండకూడదు. హౌస్ కమిటీ ఇచ్చేది బ్రాడ్గా హౌస్ కమిటీ ప్రభుత్వానికి సూచన చేస్తారు అధ్యక్ష. హౌస్ కమిటీ పరంగా ఈ డిపార్ట్మెంట్ పరంగా తప్పు జరిగింది, దీనిపైన ఏ విధంగా యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని ఒక సూచన చేస్తుంది అధ్యక్ష. హౌస్ కమిటీ ఈజ్ నాట్ ఎన్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షనరీ అథారిటీ టు టేక్ ఎన్ యాక్షన్. ముఖ్యమంత్రి గారు అదే చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా స్టేట్ ఎగ్జిక్యూటివ్ సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తే దానికి కూడా శాంక్టిటీ లేదంటే అధ్యక్ష. ఆ విధంగా మాట్లాడటం ఏంటి అధ్యక్ష? నేను దయచేసి వారిని ఇప్పుడు కొడతా ఉన్నాను. ఈరోజు మీరు డిమాండ్ చేసిండ్రు, తప్పులేదు, డిమాండ్ చేసిండ్రు. డిమాండ్కు 10 అంతలు రీతిగా జవాబుదారితనం ఉండాలని సిబిసిఐడి ఎంక్వైరీ చేసిండ్రు. దాని విషయంలో స్పష్టతతో పోతా ఉంటే దాని మీద కూడా నమ్మకం లేదు. మళ్ళా హౌస్ని డిస్టర్బ్ చేసే ప్రక్రియ చేపడతా ఉన్నారు అధ్యక్ష. మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలా. ఈరోజు ఈ విధంగా సభ పూర్తి స్థాయిలో డిస్టర్బ్ చేయాలి. ఇప్పుడు జరుగుతూ ఉంది అధ్యక్ష. నేను దయచేసి తల్లిదండ్రులకు సంబంధించి వారి సంరక్షణ, వారి సంక్షేమం, వారి భద్రత, ఈరోజు పిల్లల బాధ్యత ఏందని చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి ఒక చట్టాన్ని తీసుకొస్తుంది అధ్యక్ష. ఆ చట్టానికి సంబంధించిన ప్రాముఖ్యత, చాలా ఇంపార్టెన్స్ పిల్లలకు తల్లిదండ్రులకు సంబంధించి ఈరోజు చేస్తా ఉన్న ప్రయత్నంలో ఈరోజు వారి ఈనాల అధ్యక్ష, వారి సూచనలు కావాలి. ఆ విధంగా సూచనలు ఇవ్వమని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఇంకా డిస్టర్బ్ చేసుకుంటూ పోయి నేను హౌస్ కమిటీకి సంబంధించి ప్రత్యేకమైన ప్రస్తావన చేసిన అధ్యక్ష. ఏదేమైనప్పటికీ ఈ హౌస్ కమిటీకి సంబంధించిన అంశం విషయంలో వారు రేపొద్దున హౌస్ కమిటీ చేసి రేపొద్దున ప్రభుత్వానికి సూచన చేసి మళ్ళా సిబిసిఐడి ఎంక్వైరీ చేయాలని పూర్తి స్థాయిలో చేసే కార్యక్రమం జాప్యం లేకుండానే నేరుగా ముఖ్యమంత్రి గారు సిబిసిఐడి ఎంక్వైరీ చేశారు అధ్యక్ష. ఇంకా అంతకంటే ఏముంటుంది అధ్యక్ష? అధ్యక్ష మీరు ఆలోచన చేయండి అధ్యక్ష. మీరు కూడా చూసిండ్రు, వారు కూడా చూసిండ్రు. చాలా మంది సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు, చాలా మంది కూడా ఆ విషయంలో ఒక స్పష్టతతో పోవటం జరిగింది. ఈరోజు 1 అప్ మ్యాన్ షిప్ గురించి కాదు. ఇది మాకు 1 అప్ మ్యాన్ షిప్ ఉంటే మీరు రమణారెడ్డి గారు మాకు 1 అప్ మ్యాన్ షిప్ ఉంటే సిబిసిఐడి ఎంక్వైరీ అయ్యకపోయే వాళ్ళం. స్పష్టతో మేము ఈరోజు పోతా ఉన్నాం. జవాబుదారితనంతో పోవాలనే ఉద్దేశంతోనే 12 సంవత్సరాల కాలంలో జరిగిన అనేక విషయాల్లో ఒక ఎంక్వైరీ రిపోర్ట్ రావాలనే ఉద్దేశంతో పోతా ఉన్నాం. 1 అప్ మ్యాన్ షిప్ కాదు, వారు 1 అప్ మ్యాన్ షిప్ గురించి పోతా ఉన్నారు. మేము అడిగినాం వేయాలి అని మొండి వైఖరితో పోతా ఉన్నారు. అది సరికాదని
నేను గౌరవ టీఆర్ఎస్ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను, సహకరించండి. డిమాండ్స్ ఉన్నాయి, మాట్లాడేది ఉంది. బీజేపీ మాట్లాడాలి, సిపిఐ మాట్లాడాలి, ఎంఐఎం మాట్లాడాలి, మా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు మాట్లాడాలి. మేము 2 సంవత్సరాలుగా చేస్తా ఉన్న ప్రగతి అభివృద్ధి విషయంలో మా గౌరవ మంత్రులందరూ కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందని మేము ఈ రోజు ఇక్కడ కూర్చున్నాం అధ్యక్ష. దయచేసి వారిని సహకరించమని కోరుతా ఉన్నాం. డిప్యూటీ సీఎం గారు.